ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం నేడు అనగా జూలై 30వ తేదీన 31వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఎన్ని గంటలకు జారీ చేయడం జరిగింది, ఈ టోకెన్స్ ఎన్ని గంటల వరకు జారీ చేశారు, అంటే కంప్లీట్ అయిపోయే వరకు ఎంత సమయం పట్టింది, మరియు తిరుపతికి ఏ సమయానికి చేరుకుంటే ఎస్ఎస్డి మరియు దివ్యదర్శన టోకెన్స్ పొందవచ్చు, అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు మార్గం టైమింగ్స్ ఏంటి, మరియు ప్రస్తుతం ఏ దర్శన టికెట్ ఉన్న భక్తులకి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఎస్ఎస్డి మరియు దివ్యదర్శన టోకెన్స్ జారీ చేసేటప్పటి నుంచి ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి ఏ సమయానికి జారీ చేస్తున్నారు, ఎన్ని టోకెన్స్ అయిపోయాయి, ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వాట్సాప్ ఛానల్లో. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ గురించి ఎలాంటి సందేహాలన్నా కామెంట్ ద్వారా అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ. ప్రతి బుధవారం జూలై 1వ తేదీ నుండి ప్రతి బుధవారం కూడా గురువారంకి సంబంధించిన ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి నిన్న అనగా జూలై 29వ తేదీన 30వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను రద్దు చేయడం జరిగింది. మళ్ళీ జూలై 30వ తేదీన 31వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను జారీ చేస్తుంది కదండి. ఆ టోకెన్స్ను జూలై 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఎగ్జాక్ట్గా 10,000 ఎస్ఎస్డి టోకెన్స్ను మరియు 2,000 శ్రీవారి మెట్టు దివ్యదర్శన టోకెన్స్ను జారీ చేయడం జరిగింది. ఈ టోకెన్స్ జారీ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి గంటన్నరలోపే టోకెన్స్ అన్ని కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అనగా 12 గంటలకు మొదలు పెడితే 1 గంటల 20 నిమిషాలకు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్, 1 గంటల 40 నిమిషాలలోపు దివ్యదర్శన టోకెన్స్ కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఈ టోకెన్స్ను ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో ప్రస్తుతం జారీ చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా 11, 11:30, 12, 1 ఈ సమయాల్లో గత వారం రోజుల నుండి జారీ చేస్తుంది టీటీడీ. కాబట్టి ఉదయం 8-9 గంటలకల్లా మీరు తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా మీకు టోకెన్స్ పొందే అవకాశం ఉంటుంది. 8-9 గంటలకని ఎందుకు చెప్తున్నాను అంటే గత నెల రోజుల నుండి కూడా ప్రతిరోజు ఈ టోకెన్స్ టైమింగ్స్ చేంజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా చేంజ్ చేయడం వల్ల ఏ రోజు ఏ సమయానికి ఇస్తారో ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయలేం. కాబట్టి ఉదయం 8 గంటలకల్లా తిరుపతి చేరుకుంటే ఖచ్చితంగా మీకు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ పొందవచ్చు. కాబట్టి ఈ 8-9 గంటలకల్లా చేరుకోవాలని చెప్పడం జరుగుతుంది. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కలిపే ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ 8,000 నుంచి 13,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. భక్తుల రద్దీని బట్టి ఆ రోజు భక్తుల రద్దీని బట్టి ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ప్రతిరోజు ప్రస్తుతం 2,000 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇంతకుముందు 2,000 నుంచి 3,000 వరకు జారీ చేసేవారు. ప్రస్తుతం ప్రతిరోజు కూడా 2,000 టోకెన్స్ జారీ చేస్తున్నారు. అదే ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ ప్రతిరోజు 8,000 నుంచి 12-13,000 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది. ఈ 12,000 టోకెన్స్ అన్ని కూడా 3 చోట్ల కలిపే జారీ చేస్తారు. శ్రీనివాసం తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉంటుంది, రైల్వే స్టేషన్ ఆపోజిట్లో. అదే భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్కు సపరేట్ కౌంటర్స్, దివ్యదర్శన టోకెన్స్ కోసం సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దివ్యదర్శన టోకెన్స్ కావాలనుకున్న భక్తులు ఆ కౌంటర్స్ ద్వారా వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్కు సపరేట్ కౌంటర్స్ ద్వారా వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్డి సర్వదర్శన తీసుకున్న భక్తులు వీరికి ఎలాంటి స్కానింగ్ అవసరం లేదు. కాబట్టి తిరుమల కొండపైకి ఏ విధంగా అయినా చేరుకోవచ్చు. అనగా మెట్ల మార్గంలో అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళవచ్చు, లేదా బస్సులో వెళ్ళవచ్చు, లేదా ప్రైవేట్ వెహికల్, ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో కూడా తిరుమల చేరుకోవచ్చు. వీళ్ళు టోకెన్ తీసుకున్న రోజే కొండపైకి వెళ్ళిపోవచ్చు. అదే ఎవరైతే దివ్యదర్శన టోకెన్స్ అనగా భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కొత్త కౌంటర్స్ ద్వారా దివ్యదర్శన టోకెన్స్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా వీరికి టోకెన్ ఏ రోజు తీసుకుంటారో ఆ రోజు కాకుండా టోకెన్ పైన దర్శన డేట్ ఏ రోజు ఉంటుందో అదే రోజు ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. శ్రీవారి మెట్టు మార్గానికి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మరియు
భూదేవి కాంప్లెక్స్ నుంచి ఉచిత బస్ అందుబాటులో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి వచ్చే బస్సే శ్రీవారిమెట్టు మార్గం మరియు రైల్వే స్టేషన్ నుంచి వచ్చే బస్సే భూదేవి కాంప్లెక్స్ మరియు అలిపిరి మీదుగా వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచే బస్ ఫుల్గా వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక శ్రీవారిమెట్టు మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అందులోనూ 12 సంవత్సరాల చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల లోపే అలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు అలో చేస్తారు. ఇక్కడ కూడా 12 సంవత్సరాల చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల వరకే అలో చేయడం జరుగుతుంది. కాబట్టి 12 సంవత్సరాలు చిన్నపిల్లలు ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఉదయం మధ్యాహ్నం 2 గంటల లోపే అలిపిరి మెట్ల మార్గం లేదా శ్రీవారి మెట్టు మార్గం ఎక్కేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా 1200 మీటర్ దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ మరియు దివ్యదర్శనం ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా అందరూ కూడా లైన్లో నిల్చోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాలు దాటిన అందరూ కూడా 12 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నించొని ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి టోకెన్ వారికే ఇవ్వడం జరుగుతుంది. కౌంటర్ దగ్గర మీ ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి బయోమెట్రిక్లో మీ ఫోటో తీసుకొని మీ ఫోటో టోకెన్ పైన వస్తుంది కాబట్టి ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత తిరుమలలో ఆఫ్లైన్లో రూమ్స్ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర జారీ చేస్తారు. ఉదయం 5 గంటల నుంచి ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయిపోయే వరకు జారీ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఆ రోజుకు సంబంధించిన రూమ్స్ 1200 నుంచి 2000 లోపు ఉన్నాయనుకోండి, 2000 రూమ్స్ అనుకోండి. ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం మొదలు పెడితే ఆ 2000 రూమ్స్ కంప్లీట్గా అయిపోయే వరకు రూమ్స్ జారీ చేస్తారు. కాబట్టి రూమ్స్ అనేవి 21 సంవత్సరాల చిన్నపిల్లలకు అదేవిధంగా ఒకరికి అదేవిధంగా పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వడం జరగదు. ఈ రూమ్స్ కోసం ఉదయం 2-3 గంటల నుంచే భక్తులు లైన్లో వేచి ఉంటుంటారు కాబట్టి ఎవరైతే రూమ్ కావాలనుకుంటారో ఉదయం ఎర్లీగా తిరుమల చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు రూమ్ దొరుకుతుంది. అదే రాత్రి సమయాల్లో వెళ్తే రూమ్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉంటే రూమ్స్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు దొరకకపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎర్లీగా తిరుమల చేరుకుంటే ఖచ్చితంగా మీకు రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది కాబట్టి ఎలాంటి దర్శన టికెట్ లేని భక్తులకు దాదాపు 18 నుంచి 20 గంటల సమయం పడుతుంది సర్వదర్శనానికి. అదే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులకు దాదాపు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ₹300 మరియు విర్చువల్ అజిత సేవా టికెట్స్ ₹500 టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.